గుడ్ మార్నింగ్ Q6 ప్రేక్షకులకు నేను మీ మండల సంజీవ. ఈరోజు వెలుగు దినపత్రికలో మనం ప్రధాన శీర్షిక కనుక చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం ఒకటి కనిపిస్తుంది మనకు. హైదరాబాద్ను స్కిల్ హబ్గా మారుస్తాం, 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు జాబ్స్ అనేటువంటి మాటను ఒకటి చూస్తున్నాం. జాబ్స్ లేకనే కొందరు యువత డ్రగ్స్కు బానిస అవుతున్నారు. స్టూడెంట్లకు స్కిల్ ట్రైనింగ్ సర్కార్ బాధ్యత. సరైన ఫ్యాకల్టీ లేకుంటే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు. త్వరలోనే పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తామని వెల్లడి. BFSI స్కిల్ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక బ్యానర్ వార్తను ఒకటి చూసినాం. తర్వాత మూసీ యాక్షన్ అనేటువంటిది ఒక మెయిన్ పేజీలో ఒక ప్రధాన శీర్షికను ఒకటి చూస్తున్నాం. కబ్జాల చెర నుంచి విడిపించేందుకు చర్యలు. రివర్ బెడ్లోని ఇళ్లను సర్వేకు 25 స్పెషల్ టీమ్స్. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు. మూసీపై యాక్షన్. రివర్ బెడ్లో 2,166 ఇండ్లు ఉన్నట్లు అక్కడ వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఒప్పిస్తున్న టీం. రివర్ బెడ్లోని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బఫర్లోని వాళ్ళకు నష్టపరిహారంతో ఇండ్ల కేటాయింపు. హైడ్రాకు అదొకటి న్యూస్. ఎందుకంటే ఈ యొక్క హైడ్రా ఏకంగా కూల్చివేతలు చేస్తున్న నేపథ్యంలో కొద్దిగా ఒక్క అడుగు అంటే చాలామంది గరీబోళ్ళను దృష్టిలో పెట్టుకొని ముందుగానే వాళ్ళతో డిస్కస్ చేసి మీది ఈ ప్రాంతంలో ఉంది, మీది ఈ హైడ్రాలో ఉంది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేటువంటిది. తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను కలిసి అధికారులు ఒక తహసీల్దార్తో పాటు ఒక సర్వేయరు ఒక 5-6 సిబ్బంది కలిసి ఒక టీమ్గా ఏర్పడి ముందుగా వాళ్ళకు చెప్పి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి తొలగించేటువంటి కార్యక్రమం ఒకటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క వార్త ద్వారా స్పష్టమవుతుంది. తర్వాత మూసీపై రియాక్షన్. ఈ హైడ్రా ప్రస్తుతం మూసీ పైన ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరు అంటే ఇందాక హైడ్రాకు అంటే ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు చేస్తున్నట్టు విషయాన్ని మనం ఒకటి చూడొచ్చు. మూసీ రివర్ బెడ్లో పర్యటించనున్న టీమ్స్, అక్కడ ఉన్న ఇండ్లు హైదరాబాద్ టీమ్స్ 16, 1,595 ఇండ్లు వాళ్ళు గుర్తించాల్సి ఉంది. అదేవిధంగా రంగారెడ్డిలో 4 టీమ్స్ 332 ఇండ్లు వాళ్ళు గుర్తించాలి. మేడ్చల్లో 5 టీంలు ఉన్నాయి, 239 ఇండ్లు వాళ్ళు గుర్తించాల్సి ఉంది. మొత్తం 25 టీమ్స్ కలిసి 2,166 ఇండ్లు వాళ్ళు గుర్తించాల్సి ఉంది అనేటువంటి లెక్క ఒకటి గవర్నమెంట్ దగ్గర ఉంది. అదేవిధంగా హైదరాబాద్ డిస్టిక్ వస్తే అంబర్పేటలో 64, ఆసిఫ్ నగర్లో 14, బహదూర్పూర్లో 527, చార్మినార్లో 3, గోల్కొండలో 50, హిమాయత్నగర్లో 223, నాంపల్లిలో 604, సైదాబాద్ 70, మొత్తం 1,095. రంగారెడ్డి విషయానికి వస్తే అబ్దుల్లాపూర్ మెట్టు, గండిపేటలో 32, రాజేంద్ర నగర్లో 300, మొత్తం 332. తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్ వస్తే గట్కేసర్లో 2, మేడిపల్లి 1, ఉప్పల్ 236, మొత్తం 239 ఇల్లు వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రెవెన్యూ తహసీల్దార్ల యొక్క బృందం అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆస్తులు లేవు. కమిషన్ ఎదుట కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడి. ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్కు ఆస్తులుగా బదలాయిస్తారు. లోన్ల FD వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ, ఉద్యోగాలకు జీతాలు ప్రభుత్వ ఆమోదంతోనే లోన్లు తీసుకుంటాం. CAO పద్మావతి అనేటువంటిది ఒకటి న్యూస్ చూడొచ్చు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక ఒక విషయం ప్రధానంగా డిస్కస్ ఏంటంటే మన 8th పేజీలో వెలుగులో గ్రేటర్లో ఫేక్ మాల్, టీ పౌడర్ నుంచి ఇంజిన్ ఆయిల్స్, ఎలక్ట్రిక్ సామాన్ ప్రతి దానికి నకిలీ, బ్రాండెడ్ పేర్లు, స్టిక్కర్లతో దగా చేస్తున్న అక్రమార్కులు. దందా టార్గెట్ సామాన్య మధ్యతరగతి కుటుంబాలే. కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలంటూ జనాలు. ఈ యొక్క నిత్యావసర సరుకుల విషయానికి వస్తే ఏ విషయమైనా కూడా ఈ యొక్క మనం రోజు వాడేటువంటి విషయాలల్లో ప్రతిదీ స్టిక్కర్ ఒకటి ఉంటే బ్రాండెడ్ స్టిక్కర్ వాడతారు. తర్వాత వచ్చేది లోపాలన్నటువంటి వస్తువులు కానీ మనం అంతేందుకు. ఉదాహరణకు ఇప్పుడు టీ పౌడర్ విషయం, మన పాల విషయంలోకి వస్తే ప్రతిదీ ఏమేమి కలుపుతారో వెనకటి రోజుల్లో అయితే ఈ యొక్క పాల విషయానికి వస్తే
కొద్దిగా ఏమన్నా ఇబ్బంది ఉంటే పాలు వలిగిపోయేటి. ఇప్పుడు చూస్తున్నాం కొన్ని 6 నెలలు 3 నెలలు అయినా కూడా పాలు పలిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడేసినా కూడా ఉంటాయి. మరి ఏమేమి కెమికల్స్ కలుపుతారో ఏమేంటియో కానీ చాలా డూప్లికేట్. మిత్రులారా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాల విషయంలో అయితే ఈ బ్రాండెడ్ కానీ ఏవి కూడా నమ్మొచ్చేటువంటి పరిస్థితిలో లేదు. అప్పటికప్పుడు తయారు చేసి కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి, అది ఎంత ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్ అంటే అంత కెమికల్స్ని యూజ్ చేసి ఈ యొక్క పాల విక్రయం చేస్తున్నారు. అది తప్పనిసరి పొద్దుగాలు లేస్తే ఈ యొక్క ఛాయ్ దాగా అలవాటు మనకు అందరికి జనాలకు అలవాటు అయిపోయింది. కానీ చాలా ఒక పెద్ద దందా, మాఫియా దందా. నిజంగా చెప్పాలంటే ఎవరిని కూడా ఏ బ్రాండ్ కూడా నమ్మే పరిస్థితి లేదు. అచ్చా, వస్తువుల విషయానికి వస్తే ఇప్పుడు సపోజ్ ఒక పైప్ అంటే మన ఈ యొక్క గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే, సపోజ్ ఒక ఆశీర్వాద్ అనే పైప్ ఉంటుంది. జనరల్గా ఆశీర్వాద పైప్ అనేటువంటిది ఒక్క పైపు తీసుకుంటేనే సుమారు దానికి ఒక్క ఫీట్కి వచ్చేసి 23 రూపాయలు ఉన్నది దాని రేటు. కానీ అదే డూప్లికేటు మళ్ళీ సేమ్ ఆశీర్వాదనే ఉంటుంది, అది 7 రూపాయలు ఉంది. మరి సామాన్య జనం గుర్తుపట్టాలంటే చాలా కష్టం. అసలు నిజంగా చెప్పంటే అంత నైపుణ్యత ఈ రోజుల్లో ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఎవరు గుర్తుపడతారు? ఏం సంగతి? ఇది చాలా ప్రశ్నార్థకం అయిపోయింది. అసలు వస్తువును గుర్తుపట్టాలంటే వినియోగదారులకు ఎంత కష్టం అంటే అంత కష్టమైపోయింది. ఏది డూప్లికేటో, ఏది నకిలీయో, ఏది మంచిదో, ఏది చెడ్డదో చాలా సవా లక్ష ప్రశ్నలు అనేటువంటిది చాలా సమస్యగా ఎదురైంది. ఈ యొక్క క్వాలిటీ మరి కంట్రోల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి మరి యొక్క సామాన్య జీవనానికి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే కానీ ఇటువంటి మరి అరికట్టే పరిస్థితి అయితే లేదు. టీ పౌడర్ నుంచి ఇంజిన్ ఆయిల్స్, ఎలక్ట్రిక్ సామాగ్రి ప్రతి దానికి నకిలీ, ప్రతి వస్తువుల ఏది ఉన్నా కూడా అయ్యా నకిలీ 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 రాజ్యం వెళ్తున్నటువంటి మనం వస్తువులలో మనం ఉన్నామనేటువంటి పరిస్థితికి వచ్చింది. మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలకు వస్తే, వెలుగు లాస్ట్ పేజీలో ఒక వార్తను చూస్తున్నాం. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో నిజాం కాలంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు కట్టిరు, మరి వాటి ఎంత నాణ్యత ఉన్నాయి అప్పటికిప్పటికీ మనం బేరీజ్ వేసుకోవచ్చు. సుమారు 100 సంవత్సరాలు అయింది ఆ ప్రాజెక్టులు కట్టి. మరి ఇప్పటికి కూడా చెక్కు చెదరకం ఉన్నాయి అవి. మరి వాటి వివరాలు ఒకసారి చూద్దాం. అప్పట్లో కట్టినటువంటి ప్రాజెక్టులు ఒకటి లిస్ట్ ఒకటి వెలుగు పత్రికల మనం చూస్తున్నాం. నీటి పారుదల సౌకర్యాలు, మీరాలం ట్యాంక్ 1810లో అది నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మూడో నిజాం రాజు సికిందర్ ప్రధానమంత్రి మీర్ ఆలం హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం ట్యాంక్ నిర్మించారు. ఈ ట్యాంక్ ప్రస్తుతం నెహ్రూ జూ పార్కుకు నీటిని అందిస్తుంది. అదేవిధంగా గన్పూర్ ఆనకట్ట 1905, అసఫ్ నహర్ ప్రాజెక్టు 1905, ఉస్మాన్ సాగర్ గండిపేటు హిమాయత్ సాగర్ 1927లో అది నిర్మాణం చేయడం జరిగింది. 27 అంటే సుమారు ఇప్పటికీ 24 అంటే సుమారు ఒక 98 సంవత్సరాల దగ్గర ఉన్నది చెక్కు చెదరకుండా. చూడండి, అప్పుడు కట్టినటువంటి కట్టడాలకు ఇప్పుడు కట్టినటువంటి కట్టడాలకు ఎంత డిఫరెన్స్ ఉందో. బేలాల్ ప్రాజెక్ట్ అదేవిధంగా 1924-29 ప్రాజెక్ట్ ఒకటి మనం చూడొచ్చు. అదేవిధంగా పోచారం రిజర్వాయర్ నిర్మల్ దగ్గర 1922. తర్వాత రాయంపల్లి రిజర్వాయర్ 1924. నందికొండ నాగార్జున సాగర్ కూడా 1924లోనే నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క నిర్మాణాల చూస్తే 1924 అంటే ఇది ఒక 2024 అంటే సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్టులని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. అప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు అనేటువంటిది ఒకటి చూస్తున్నాం. అయితే ఇప్పట్లో కాళేశ్వరంకు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టులు అంటే 100 సంవత్సరాల యొక్క కంపేర్ చేస్తే ఈ మధ్యలో Q6 బృందం ఒకటి కరీంనగర్, సిరిసిల్ల, కాళేశ్వరం పోయి ఒక రిటర్న్ వస్తుండగా కొంతమంది దగ్గర అక్కడిక్కడ ఆగి ఈ యొక్క Q6 బృందం వాళ్ళు చాలామంది పెద్ద మనుషులతో విచారణ చేస్తే ఒక విషయం అయితే కొంతమంది పెద్ద మనుషులతో విచారణ చేస్తే ఒక విషయం అయితే తెలిసింది. ఏంటంటే కేసీఆర్ అయితే ప్రాజెక్టు కట్టిండు, ఏది మన కాళేశ్వరం ప్రాజెక్టు. అది కొద్దిగా తొందర కట్టడం వల్లనే ఆ విధంగా అయింది. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలనేటువంటి విషయం వాళ్ళ నుంచి నిజం ఒకటి మనకు స్పష్టంగా వినిపించింది. ఏంటంటే గత కాంగ్రెస్ పాలనలో సుమారు ఒక 70 ఏళ్ల పాలనలో మరి ఎవరు ఏ సీఎం కూడా ఒక ప్రాజెక్టు తెలంగాణలో మరి ఏర్పాటు చేయలేదు.
మరి ఈయన వచ్చి చేసిండు. కానీ కాకపోతే ఏంటంటే ఒక తొందర చేయడం వల్ల ఈ విధమైనటువంటి పగులు అయితే ఏముంది, ఒక డ్యామేజ్ అయితే ఏముంది జరిగింది. కానీ ఆలోచన మాత్రం చేసిండు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క పెట్టి వాటిని రిపేర్ చేస్తారా, మరి వాటి స్థానంలో ఆ పిల్లలు తీసేసి కొత్త పిల్లలు వేస్తారా అనేటువంటి విషయంని ఆలోచన చేసి రైతులకు మాత్రం అన్యాయం చేయకుండా చేయాలి. కేసీఆర్ అయితే ఒకటి చేసిండు, మరి అది తొందర చేయడం వల్ల ఆ విధంగా జరిగిందా అనేటువంటి విషయాన్ని అయితే ఆ రైతుల నుంచి ఒక విషయం అయితే స్పష్టంగా వినిపించింది. మిత్రులారా, మరి రాబో కాలంలో ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, అన్యాయం జరగకుండా కూడా ఏ ప్రభుత్వం అయితే ఏముంది, రైతులు మంచిగా రైతులు బాగుంటేనే కూడా ఈ యొక్క దేశం బాగుంటుంది, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటారనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు మిత్రులారా.